మన అందరి ముద్దు బిడ్డ మనమందరం ముద్దుగా పిలుచుకునే మన కేసీఆర్ అన్న గారు ఈ రోజు తెలంగాణకు హరితహారంలో భాగంగా మన సిద్దిపేటకు వచ్చినందుకు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా। ఇవాళ మనకు వాస్తవానికి హరితహారం అనేది మనకు కొత్తేమీ కాదు। 1996-97 సంవత్సరంలోనే ఈనాటి మన ముఖ్యమంత్రి గారు ఆనాడు సిద్దిపేట శాసనసభ్యులుగా సిద్దిపేటకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి వేలాది మొక్కలు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణకు హరితహారం పేరు మీద 40 కోట్ల మొక్కలు పెట్టేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది। అదే విధంగా ఆ రోజు సిద్దిపేట శాసనసభ్యులుగా మనకు ఇంటింటికి ఇది సాధ్యమా ఇది అవుతుందా అని అనుకునేటువంటి రోజుల్లో కరీంనగర్ నుంచి నీళ్లు తెచ్చి ఈ సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి అక్కకు చెల్లకు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్లు దాగించిన మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణకు వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పెట్టి ఆనాడు సిద్దిపేటలో ఎట్లయితే ఇంటింటికి నీళ్లు దాగించారో ఈ రోజు యావత్ తెలంగాణ 3 కోట్ల ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు। ఇవాళ ఈ హరితహారం గాని ఇంటింటికి నీళ్లు ఇవ్వడం గాని ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు మన సిద్దిపేటకు 20 ఏళ్ల క్రితమే మనకు అందించారు। మరి అటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం। ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఒక ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ సిద్దిపేట తప్పకుండా తెలంగాణ ఏర్పడుతుంది, తెలంగాణ ఏర్పడ్డాక సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం, ఈ 3 వస్తే ఖచ్చితంగా సిద్దిపేట ఒక బంగారు తునక అవుతుందన్నారు। ఆ రోజు చాలా మంది ఇది అవునా అన్నారు, ఇది సాధ్యమా అన్నారు। తెలంగాణ ఎట్లయితే సాధ్యం చేసిండ్రో ఇవాళ 3ంటిని కూడా మనకు అందిస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు। చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక పెద్దలందరూ మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండానే మరి ఇంత ఎండలో కూడా ఈ వేలాది మొక్కలు పెట్టడానికి సహకరించిన మా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముగిస్తున్నాను। మెదక్ జిల్లాలో మా కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటే జిల్లా అధికారులందరూ కూడా ఈ హరితహారం కోసం ఒక్కరోజు వేతనాన్ని ఇచ్చి మెదక్ జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు। అదేవిధంగా మా నంగునూరు మండల ఎండిఓ గారితో సహా ఆ మండల ఉద్యోగులందరూ కూడా ఒకరోజు వేతనం 15,000 రూపాయలను హరితహారానికి వారు కూడా డొనేట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలు, డిప్యూటీ స్పీకర్ గారు అందరం కూడా మేము కూడా ఒక నెల వేతనాన్ని ఈ హరితహారానికి మేము విరాళంగా కూడా ఇచ్చి ఈ జిల్లాలో పారిశ్రామికవేత్తలు అందరి సహకారంతో 1,20,000 ట్రీ గార్డులను సేకరించి మీరు అనుకున్న విధంగా మీరు కలలు కన్న విధంగా ఈ మెదక్ జిల్లాలో 3.5 కోట్ల మొక్కలు పెంచుతాం, ఈ తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేస్తామని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తూ జై తెలంగాణ। తప్పినం దారి తప్పినం, ఎందుకు తప్పినం? మనమే మన చేతులు లేకుంటిమి, 58 ఏళ్ళు ఆంధ్రోళ్ళ చేతులు ఉంటివి, వాళ్ళు చెప్పింది నడిచింది, మనం ఏడ్చినా మొత్తుకున్నా మన చెరువు గురించి మన చెట్టు గురించి మన బాధ గురించి ఎవడు ఇన్లే।